जटाटवीगलज्जल प्रवाह भावितस्थले घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिराराभयतांडव शंकर प्रकट शुभंकर प्रलय भय। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే మురుదేశ్వర్ టెంపుల్ని మీకు చూపిస్తున్నా అండి. అయితే ఈ టెంపుల్ విశేషాలు, అలాగే స్థల పురాణం, ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నానండి. సో మీరు కూడా చూసేయండి, వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చుతుందండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఫస్ట్గా ఈ మురుదేశ్వర్ టెంపుల్ అనేది మనకి కర్ణాటకలో ఉందండి. సో మనం గోకర్ణ, మురుదేశ్వర్ ఇవి ఒకేసారి మనం విజిట్ చేయొచ్చు. అయితే గోకర్ణలో ఉన్న ఆత్మలింగం మహాబలేశ్వర్ లింగాన్ని, టెంపుల్ని ఎలా దర్శించుకోవాలి అనేది ఒక వీడియో చేశాను, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే గోకర్ణ విశేషాలు, చూడవలసిన ప్రదేశాలు కూడా వీడియో చేశానండి, మీరు వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు గోకర్ణ, మురుదేశ్వర్ ఒకేసారి విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మురుదేశ్వర్ టెంపుల్ అండి. సో ఇదైతే ఎంట్రన్స్. సో మనకి ఎంట్రన్స్లో ఫస్ట్ వెళ్ళగానే మెయిన్ టెంపుల్ లోపల దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి టికెట్ లేదండి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం ఉంది కదా, చాలా పెద్ద గోపురం, అది 18 అంతస్తులు అనమాట. సో మనం ఆ గోపురం చివరి వరకు వెళ్ళొచ్చు. మనకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ దగ్గర మాత్రం మనకు కొంచెం క్యూ ఉంటుందని, మామూలుగా లోపల దర్శనంకి అయితే పెద్ద టైం ఉండదు, హాఫ్ అన్ అవర్లో జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చేవచ్చు. సో ఇక్కడ పైన గోపురం పైకి వెళ్ళడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. అక్కడ క్యూ లైన్ ఉంటుంది, అది కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. చూసారు కదా, అక్కడ ఎంట్రన్స్లోనే మనకి క్యూ లైన్ ఉంటుంది. అది లిఫ్ట్లో 18th ఫ్లోర్, 17th ఫ్లోర్ అని 2 లిఫ్ట్లు ఉంటాయండి. ఒకటి 18th ఫ్లోర్కి వెళ్తుంది, ఒకటి 17th ఫ్లోర్కి వెళ్తుంది. పెద్దగా మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. స్టెప్స్ కూడా ఉంటాయి, కావాలంటే 17th ఫ్లోర్ వరకు వెళ్ళి పైకి ఎక్కొచ్చు. అక్కడి నుంచి మనం చూస్తే అక్కడ ఉన్న శివుడు ఉంటాడు కదండి, టెంపుల్ శివుడి విగ్రహం మనకు అక్కడి నుంచి ఆ వ్యూ అంతా, అలాగే మనకి సీ వ్యూ కానీ, తర్వాత సిటీ వ్యూ ఉంటుంది. అలాగే మనకి ఆ శివలింగం ఉంటుంది కదండి, ఆ వ్యూ 3 విండోస్ నుంచి 3-4 విండోస్ ఉంటాయి మనకి అన్ని సైడ్ల నుంచి. ఆ విండోస్ దగ్గర నుంచి చూడొచ్చండి, చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇక్కడ చూసారా, మురుదేశ్వర్ టెంపుల్ పైకి వెళ్ళగానే మనకి ఫస్ట్ టెంపుల్కి లోపలికి వెళ్ళగానే ఈ వ్యూ ఉంటుంది అనమాట. మనకి సీ వ్యూ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుందండి, కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని, లోపల శివలింగం ఉంటుంది, స్వామివారిని దర్శనం చేసుకోవాలండి. సో దర్శనం చేసుకోవడానికి టికెట్స్ ఏమి ఉండదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి. పెద్ద రష్ మాత్రం ఏమి ఉండదండి. సో తొందరగా వెళ్ళి వచ్చేవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏవైనా సరే అర్చన ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడైతే ఉన్నాయండి. సో అక్కడ టికెట్ తీసుకొని అర్చన ఏమైనా కావాలంటే చేయించుకోవచ్చు, లేదా మామూలు నార్మల్ దర్శనం చేసుకొని నార్మల్గా వచ్చేవచ్చు, ఎటువంటి టికెట్ ఉండదన్నమాట. సో ఇది అయిపోయాక బయటకు వచ్చాక మీరు గోపురంకి వెళ్ళాలంటే స్టార్టింగ్లోనే లిఫ్ట్ ఉంటుంది, అక్కడ టికెట్ ఉంటుందండి, తీసుకొని మీరు పైకి వెళ్ళి జస్ట్ వ్యూ చూసేసి మళ్ళీ లిఫ్ట్లో కిందకు వచ్చేవచ్చు. తర్వాత మీరు అక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాలంటే పూర్తిగా మొత్తం బయటకు వచ్చేసి పక్కన కార్ పార్కింగ్స్ ఉంటాయి. ఆ పార్కింగ్ నుంచి వెళ్తే కొంచెం పైకి అయితే ఎక్కాలండి. ఎక్కేటప్పుడు కొంచెం అలసట అయితే వస్తుంది, స్టెప్స్ కొంచెమే ఉంటాయి కానీ కొంచెం అప్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ కిందకు రావచ్చు. అలాగే కిందకి రాగానే మీరు లాస్ట్లో వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో అక్కడ ఒక రెస్టారెంట్ లాంటి, అది సముద్రం లోపలే ఉందండి, కట్టారు అంటే ఒడ్డునే, కానీ వాటర్ లోపలే ఉంది, చాలా బాగుంది. అక్కడ కూర్చొని జస్ట్ మనం పైకెక్కి దిగేసరికి, అది సమ్మర్ ఎండలో దిగేసరికి మనకు బాగా దాహం వేస్తుంది అనుకోండి, అక్కడ కూర్చొని ఏదైనా చల్లగా తాగి అక్కడ స్పెండ్ చేయొచ్చని మన అలసట అంతా తీరిపోతుంది అనమాట. సో ఆ రెస్టారెంట్ అది కూడా చాలా బాగుందండి. సో వీడియో చివరైతే ఉంటుంది, మీరు కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడైతే స్థల పురాణం, ఇక్కడ విశేషాలన్నీ కూడా తెలుసుకుందామండి. తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా మురుదేశ్వర్ చేరుకోవాలంటే ముందుగా హుబ్లీ చేరుకోవాలండి. అది ట్రైన్లో అయినా లేదా ఫ్లైట్లో అయినా. హుబ్లీలో బత్కల్, ఉడిపి లేదా మంగళూరు వెళ్ళే బస్సు ఎక్కితే మురుదేశ్వర్ మెయిన్ రోడ్ దగ్గర దిగొచ్చు. దీని డిస్టెన్స్ 210 కిలోమీటర్స్ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి ఆలయం 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి, ఆటోలో వెళ్ళొచ్చు. ఈ దేవాలయం కందుకు పర్వతంపై ఉందండి. ఈ పర్వతంకి 3 వైపులా కూడా అరేబియా సముద్రం ఉంటుందండి. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాకుండా ఎంతోమంది పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచిందండి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సూరపతి అయిన ఇంద్రుడు దర్శించిన ఆలయం ఇది. ఇక్కడ కొలువైన స్వామిని మురుదేశ్వరుడు అని పిలుస్తారు. ఈ స్వామిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజిస్తూ ఉంటారు.
ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణమైనది ఒకటి రాజగోపురం. ఆ రాజగోపురంకి ఎదురుగా ఉన్న ఏనుగులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. మీరు వీడియో స్టార్టింగ్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులండి. దీన్ని 21 అంతస్తులుగా నిర్మించారు. ప్రస్తుతం ఇది మన దేశంలోని ఎత్తైన రాజగోపురం. దీని కన్స్ట్రక్షన్ 1990 మొదలుపెట్టి 1998లో పూర్తి చేశారు. లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం కూడా ఇదేనండి. దీన్ని నిర్మించక ముందు శ్రీరంగం రాజగోపురం మొదటి స్థానంలో ఉండేది. దాని ఎత్తు 243 అడుగులు. ఈ రాజగోపురం పైనుంచి వ్యూస్ చూస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసారు కదా, నేను ఆల్రెడీ చూపించాను. దీని టికెట్ 10 రూపాయలు ఉంటుందండి. మనం 18వ అంతస్తు లేదా 17వ అంతస్తు నుంచి చూడొచ్చు. మీరు ఆల్రెడీ చూపించాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మహాశివుని విగ్రహం మన ఇండియాలోనే అతిపెద్ద శివుని విగ్రహం అండి. ప్రపంచంలోనే 2వ పెద్ద విగ్రహం. దీనికంటే పెద్దది నేపాల్లో ఉంది. అయితే అక్కడ భూ కైలాసం అనే ఒక మ్యూజియం ఉంటుందండి. పైన లోపలికి వెళ్ళాక దాని టికెట్ 10 రూపీస్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం స్థల పురాణం ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అయితే మీరు ఇప్పుడు చూసేయండి. నేను ఆ వీడియో బిట్ కూడా పెట్టా. ఆ వీడియో వచ్చినప్పుడు ఆ స్థల పురాణం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే స్థల పురాణం అనేది నేను గోకర్ణ ఆత్మలింగం మహాబలేశ్వర్ టెంపుల్ వీడియో పెట్టా కదండి, అక్కడ మొత్తం వివరించానండి. అయితే అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను సింపుల్గా వివరిస్తా అండి ఏంటనేది. మహాశివుని ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు రావణాసురుడు. రావణాసురుడికి ఆత్మలింగం దక్కితే ఈ లోకం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాడని విష్ణువు మాయ చేస్తాడు. మోసపోయానని తెలుసుకున్నాక రావణాసురుడు తిరిగి మళ్ళీ తపస్సు చేస్తాడు. దానికి అనుగ్రహించిన మహాశివుడు ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతుని విధిస్తాడు. లంకకు వెళ్ళేంత వరకు కూడా కింద పెట్టకూడదు అని చెప్తాడు. గోకర్ణ చేరుకునే సమయానికి విష్ణువు మాయతో సంధ్యా సమయం అయ్యేలా చేస్తాడు. ఆ సమయంలో మారువేషంలో ఉన్న బాలగణేశుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి సంధ్యావందనం చేసి వస్తానని చెప్పి అప్పటి వరకు ఈ లింగాన్ని కింద పెట్టొద్దని చెప్తాడు రావణాసురుడు. తన వచ్చేలోపే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు ఆ బాలుడు. ఇప్పుడు ఆ రావణాసురుడు ఆ లింగాన్ని పైకెత్తడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. అప్పుడు ఆ లింగం పైన ఉన్న వస్త్రం ఈ మృదేశ్వరంలో పడుతుంది. ఈ స్థల పురాన్ని డీటెయిల్గా గోకర్ణ వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ బీచ్ తర్వాత ఇది ఇక్కడ స్థల పురాణం అండి. తర్వాత అక్కడ ఉన్న బీచ్లో కూడా మీరు ఇవన్నీ చూసాక మీరు బీచ్లో కూడా టైం స్పెండ్ చేయొచ్చండి. సో ఇదండి వీడియో. సో చూడడానికైతే చాలా మంచి ప్లేస్ అండి. మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలియని విషయాలని చెప్పాను అనుకుంటున్నానండి. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.